నమస్తే. మూడ్ ఆఫ్ ఆంధ్రాకు స్వాగతం. పవన్ కళ్యాణ్ అంటే చాలా కోపం ఉన్నట్టుంది ఏబిఎన్ వాళ్ళకు. లేకుంటే ఇంతగా అవులే పట్టించారా వాళ్ళు? అనుకూలంగా ఉంటూనే ఇట్లా వెటకారం చేసే ఎట్లా సోషల్ మీడియాకు పెద్ద ఆయుధం ఇచ్చినారు. చూడండి ఈ స్టోరీ ఏందో. అలిపిరి కాలిబాటలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తిరుమలకు వెళ్తున్నారు. సెక్యూరిటీ కంటే వేగంగా మెట్ల మార్గంలో పవన్ నడిచి వెళ్తున్నారు. సెక్యూరిటీ కంటే వేగంగా మెట్ల మార్గం. పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్షని చేపట్టినారు. అదేంది, తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేసిన తర్వాత ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టినాడు 11 రోజులు. ఆ 11 రోజుల దీక్షను ఈడ తిరుమలలో విరమింపజేయడానికి నిన్న మైటాల అలిపిరికా నుంచి నడక మొదలుపెట్టినాడు. ఒక 20 అడుగులు వేసినాడో లేదో పవన్ కళ్యాణ్ కథ అయిపోయింది. అమ్మా అని ఓ 70-80 ఏళ్ళ ముసలోళ్ళు కదా అలసిపోయినట్టు నాగసాట్లు పడతా కాళ్ళు వెనకమ్మటి రాకుండా ఉంటే అతి కష్టం మీద నడక సాగిచ్చా, ఆయన పాట లేదా ఆయన పడతా ఆపసోపాలు పడతా కొండెక్కడానికి ప్రయత్నం చేస్తంటే వీళ్ళు ఏంది అవులే, ఎంత అవులే అది. సెక్యూరిటీ వాళ్ళకంటే ముందుకు పోతాడాడంట. ఒక పక్కేమో పవన్ కళ్యాణ్ నడచలేక అలసిపోయిన ఫోటోలు వీడియోలు టీవీలో వచ్చంటే వీళ్ళేమో ఇట్లాంటి వీడియోలు ఎటకారం కాదు అది, ఎంత అవులే అది. ఈ వీడియోలను ఈ ఏబిఎన్లో వచ్చిన ఆ కామెంటు ఏదైతే ఉందో ఆ వీడియోని తీసుకొని సోషల్ మీడియాలో నెటిజన్లు అయితే ఒక ఆట ఆడుకుంటూ అంటారు. మొత్తానికైతే తిరుమల నిన్న రాత్రి 9:30-10కి చేరుకున్నారని చెప్తాండారు. కానీ మనకున్న సమాచారం మేరకు 6 గంటలు పట్టిందంట పవన్ కళ్యాణ్కు తిరుమల చేరుకోవడానికి. అలిపిరి నుంచి మహా అయితే 2.5 గంట, లేకుంటే 3-3.5 గంట. ఎవరికైనా ఎంత నడసలేని వాళ్ళకైనా 3.5 గంట ఎక్కువ. ఈయన గారికి ఏమో 6 గంటలు పట్టా. అట్లుంది పరిస్థితి. వీళ్ళేమో సెక్యూరిటీ వాళ్ళకంటే ముందు పరిగెత్తనారంట. సెక్యూరిటీ వాళ్ళు ఎదుక్కోలేకపోయినారంట. ఏమిరా స్వామి అవులే, మీకు ఏదన్నా ఉంటే పవన్ కళ్యాణ్ మీద 2 ఏట్లు సాగుకొట్టండి. ఇట్లాంటి వీడియోలు చేస్తే ఏం కావాలా ఇప్ప పరువు? చూసుకోండి, జనసేన వాళ్ళు అయితే కావాలని చేసినారు వీడియోలు. మా పవన్ కళ్యాణ్ ఈ వీడియో చూస్తే ఇంకా ఏం చేసుకుంటాడో ఏమో అంటున్నారు. నమస్తే.